ఈ క్రింది వాటికి ఉదాహరణలు రాయండి. పేజ్ నెంబర్ 31. ప్రతిదానికి నేను పేజ్ నెంబర్స్ అయితే ఇచ్చాను. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. వ్యుత్క్రమం లేని అక్కర్ని సంఖ్య 0. అంటే వ్యుత్క్రమం లేని అంటే గుణకార విలోమం లేని అక్కర్ని సంఖ్య ఏంటి? 0. 0కి అసలు గుణకార విలోమం ఉంటుందా? ఉండదు. 0 కానీ 0ని -0 కింద రాస్తామా? అస్సలు రాయము. వాటికి అవే వ్యుత్క్రమం గల అక్కర్ని సంఖ్యలు ఏవి? వాటికి అవే గుణకార విలోమం గల అక్కర్ని సంఖ్యలు ఏంటి? 1 మరియు -1. తన రుణాత్మకంతో సమానం గల అకని సంఖ్య 0. తన రుణాత్మకంతో సమానం గల అకని సంఖ్య ఏముంటుంది? 0 మాత్రమే ఉంటుంది. ఖాళీలు పూరించినట్లయితే 0కు వ్యుత్క్రమం అనేది ఉందా? లేదు. వాటికవే వ్యుత్క్రమమైన సంఖ్యలు 1 మరియు -1 ఆల్రెడీ చూసాం. -5 యొక్క వ్యుత్క్రమం అంటే గుణకార విలోమం ఏమవుతుంది? -1/5 అవుతుంది. అంటే ఈక్వల్ రావాలి కదా. -5 ఇంటూ -1/5 5 క్యాన్సిల్ ఏమవుతుంది? 1. సో ఈ 1 రావాలంటే -5 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? -1/5. వ్యుత్క్రమం అన్న గుణకార విలోమం అన్న ఒకటే. 1/x x నాట్ ఈక్వల్ 0 యొక్క వ్యుత్క్రమం ఏంటి? x అవుతుంది. అంటే x క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది కాబట్టి గుణకార విలోమం x అవుతుంది. నెక్స్ట్ 2 అకర్ణీయ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ అకర్ణీయ సంఖ్య అవుతుంది. ధన అకర్ణీయ సంఖ్య యొక్క వ్యుత్క్రమం ధనాత్మకం అవుతుంది. 1 మరియు 5ల మధ్య సహజ సంఖ్యలు చెప్పగలరా? చెప్పొచ్చు. 2, 3, 4. 7 మరియు 9ల మధ్య గల సహజ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంటుంది. 8 ఒకటే కదా ఉంటుంది. 10 మరియు 11ల మధ్య గల సహజ సంఖ్యలు ఎన్ని? ఏది లేదు. ఈ రెండింటి మధ్య ఇంకేముంటుంది? సహజ సంఖ్యలు ఉండదు కదా. ఇంకా 10.5 అనేది అదేంటవుతుంది? దశాంశ సంఖ్య అవుతుంది. సో సహజ సంఖ్య కాదు కదా. సో 10 మరియు 11ల మధ్య సహజ సంఖ్యలు ఏది లేదు. -5 మరియు 4ల మధ్య పూర్ణ సంఖ్యలు రాయిస్తున్నట్లయితే -4, -3, -2, -1, 0, 1, 2, 3. సో 4 అనేది వస్తుంది కదా. సో మధ్య పూర్ణ సంఖ్యలు ఇవి అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే -2 మరియు 0ల మధ్య ఏదైనా 3 అకర్ణీయ సంఖ్యలను రాయండి. -2 మరియు 0ల మధ్య 3 అకర్ణీయ సంఖ్యలు రాయమంటున్నారు. సో 3 అకర్ణీయ సంఖ్యలు రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఏం చేయాలంటే -20/10గా రాసుకోవచ్చు. ఎందుకు? 2ని ఇలా రాసుకోవచ్చు. 0, 0 క్యాన్సిల్ అయిపోతే యాజ్ వాల్యూ ఉంటుంది కదా -2 అనేది. సో -2ను -20/10గా రాసుకోవచ్చు. మరియు 0ని ఎలా రాసుకోవచ్చు? 0/10. అంటే 0 ఎనీథింగ్ ఏమవుతుంది? 0 కదా. సో ఎనీ నెంబరు 0 అవుతుంది. సో ఇలా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనం ఈజీగా వాటి యొక్క 3 అకర్ణీయ సంఖ్యలు అంటే ఇంకా ఎక్కువ కూడా రాయొచ్చు. సో -19/10, -18 అంటే ఈ రెండింటి మధ్య అకర్ణీయ సంఖ్యలు ఏమవుతాయి? -19/10, 18/10, 17/10, -16/10, -15, సో -1/10. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 0/10. సో ఇలా ఈ మిడిల్లో చాలా రాయొచ్చు. సో -2 మరియు 0ల మధ్య ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి. వీటిలో ఏవైనా మూడింటిని తీసుకోవచ్చు. 7th వన్ చూసుకున్నట్లయితే -5/6 మరియు 5/8ల మధ్య ఏవైనా 10 అకర్ణీయ సంఖ్యలను కనుగొనండి. సో ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. -5/6 మరియు 5/8లను సమాన హారాలు గల అకర్ణీయ సంఖ్యలుగా మార్చుదాం. ఎందుకు సమాన హారాలుగా మార్చాలంటే ఇక్కడ 10 అకర్ణీయ సంఖ్యలు అడిగాడు. సో వీటి మధ్య 10 అకర్ణీయ సంఖ్యలు రాయాలి అంటే మనం ఏం చేయాలి? హారాలను సమానంగా మనము ఏదో ఒకటి చేయాలి. సమాన హారాలుగా మనం అకర్ణీయ సంఖ్యలుగా మార్చాలి. అప్పుడే మనం 10 అకర్ణీయ సంఖ్యలుగా రాయగలం. ఇంకా చూడండి, -5/6ని మనం ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తున్నాం. అంటే 24 రావడానికి. ఇక్కడ కూడా 8 3 24 రావడానికి. సో ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది? పైన కింద కూడా అంటే లవం హారం కూడా 4తో మల్టిప్లై చేయాలి కదా. సో -20/24, 15/24. సో సమాన హారాలు వచ్చాయి కదా. సో ఈ రెండింటి మధ్య మనకు ఏమవుతాయి? 10 అకర్ణీయ సంఖ్యలు ఈజీగా రాయొచ్చు. అంటే -20/24 మరియు 15/24 మధ్య అకర్ణీయ సంఖ్యలు ఏమవుతాయి? -19/24, -18/24, 17/24, సో 14/24 ఉన్నాయి. అంటే ఈ 10ని ఏవైనా ఎన్నుకోవచ్చు అనమాట.